సృష్టిలో ఓ నియమం ఉంది అధిరథ. బాలకునికి మిత్రుల కారణంగా, యువకునికి ప్రేయసి కారణంగా, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి కారణంగా, అలాగే వృద్ధుడికి అతని సంతానం కారణంగా దుఃఖం కలుగుతుంది. దానికి నివారణే ఉండదు. ఖచ్చితంగా నీ దుఃఖానికి కారణం నీ పుత్రుడే కదా అధిరథ? సత్యం చెప్పు అధిరథ, ఏం చేశాడు నీ పుత్రుడు? మహితాత్మ, కర్ణుడు ఏమీ చెయ్యలేదు. ఒకవేళ అదే నిజమైతే నీ దుఃఖానికి ఎలాంటి కారణమూ లేదు. నాకు సత్యం చెప్పు అధిరథ, కర్ణుడు చేసిన ఏ పని వల్ల నీకింత దుఃఖం కలిగింది? మహితాత్మ, అతడు మైత్రి అన్న బంధానికి కట్టుబడి ఉన్నాడు. అతడు స్పష్టంగా నాకు ఏమీ చెప్పలేదు. కాని వారణావర్తంలో పాండుపుత్రుల పట్ల ఖచ్చితంగా ఏదో సంఘటన జరగనుంది. దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు. అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభా